అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మధుకర్ డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం జరుగుతోంది. గట్టి బందోబస్తు మధ్య ఈ పోస్ట్ మార్టం సాగుతోంది. పెద్దపల్లి జిల్లా చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఉస్మానియా కాకతీయ ఫోరెన్సిక్ బృందం ఈ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. సంఘటనా స్థలానికి బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మధుకర్ తల్లిదండ్రులు మినహా దగ్గర బంధువులు గాని స్థానికుల్ని గాని ఎవరిని స్పాట్లోకి అనుమతించలేదు. పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్ను సీల్డ్ కవర్లో హైకోర్టుకి సమర్పిస్తారు. మధుకర్ చనిపోయిన దగ్గర నుంచి బాధిత కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మధుకర్ది ఆత్మహత్య కాదని హత్యనంటూ తల్లిదండ్రులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలంటూ మృతుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మళ్లీ ఈ పోస్ట్ మార్టం చేస్తున్నారు. మందని సమీపంలోని ఖానాపూర్ సమీపంలో డెడ్ బాడీని పాతిపెట్టిన స్థలంకు ఉదయమే చేరుకున్న పోలీసులు స్థానికంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మధుకర్ది పరువు హత్య అని ఆరోపిస్తున్నారు బంధువులు. వెంకటాపూర్కు చెందిన అమ్మాయికి మధుకర్కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు మధుకర్. అత్యంత పాశవికంగా శరీరాన్ని కోసేసి ఉన్న స్థితిలో డెడ్ బాడీ బయటపడింది. మధుకర్ని ప్రియురాలి కుటుంబ సభ్యులే హత్య చేశారు అని మృతుడి బంధువులు ఆరోపించారు. సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు దీన్ని ఆత్మహత్య అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మృతుడి తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. రీపోస్ట్ మార్టం చేయడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. రీపోస్ట్ మార్టంతో న్యాయం జరుగుతుంది అంటున్నారు మధుకర్ తల్లిదండ్రులు. తన కొడుకుని దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. రీపోస్ట్ మార్టం జరుగుతున్న ప్రదేశం నుంచి మా ప్రతినిధి నేత్ర లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. నేత్ర, అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన మధుకర్ మృతి మిస్టరీ ఏంటో మరికొన్ని రోజుల్లో తేలనుంది. త్వరలోనే ప్రస్తుతం రీపోస్ట్ మార్టం అయితే జరుగుతోంది. మనం చూడొచ్చు, ముందు మధుకర్ తల్లిదండ్రుల్ని మాత్రమే అలో చేశారు. అయితే అప్పుడు ఆ సమయంలో ఒకంత గందరగోళం నెలకొంది. ఆందోళనకు దిగారు ఇక్కడి మధుకర్ బంధువులు, అలాగే స్థానికులు, గ్రామస్తులు కూడా. మమ్మల్ని కూడా అలో చేయాలి అని పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో మెజిస్ట్రేట్ తో మాట్లాడి ఏసీపీ మరో ఇద్దరిని రీపోస్ట్ మార్టం కి అలో చేశారు. సో రీపోస్ట్ మార్టం చూడడానికి మొత్తం ఇప్పుడు మధుకర్ కుటుంబం నుంచి నలుగురు అక్కడ ఉన్నారు. మధుకర్ తల్లిదండ్రులతో పాటు మధుకర్ మామ, మేనమామ, అలాగే బావ, మొత్తం నలుగురు అక్కడ ఉన్నారు. ప్రస్తుతం బాడీని ఇంకా బయటికి తీసే ప్రక్రియ జరుగుతోంది. మనం చూడొచ్చు, ఒక డేరా కట్టి ఆ టెంట్ లోపల జరుగుతోంది. గోదావరి ఖని ఏసీపీ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. పెద్దపల్లి ఏసీపీ అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన సింధు శర్మ లోపల ఉన్నారు. ఏసీపీ, అలాగే డీసీపీ, అలాగే కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ తతంగం అంతా జరుగుతోందని చెప్పాలి. సో ప్రస్తుతానికి బాడీని ఇంకా బయటికి తీస్తున్నారు. తీసిన తర్వాత రీపోస్ట్ మార్టం ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఈజీగా 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. అలాగే గ్రామస్తులు ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. మధుకర్ బంధువులందరూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొదటిసారి కూడా ప్రభుత్వ అధికారులే చేశారు, కానీ మాకు న్యాయం జరగలేదు. ఈసారి మా కళ్ళెదుటే జరపాలి. ఉదయం నుంచి మేము ఇందుకోసమే వేచి చూస్తున్నాం. మాకు కూడా రీపోస్ట్ మార్టం చూసే అధికారం కల్పించాలి అని పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ నేపథ్యంలోనే ఏసీపీ స్పెషల్ గా మళ్ళీ మెజిస్ట్రేట్ తో మాట్లాడి మరో ఇద్దరిని రీపోస్ట్ మార్టం చూడడానికి అలో చేశారు. మనం చూడొచ్చు, వివిధ దళిత సంఘాలు అన్ని కూడా ఇక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. మధుకర్ కుటుంబానికి అండగా గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఎర్రటి ఎండలో చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, ముసలివాళ్లు అని కాకుండా మొత్తం అందరూ కూడా, గ్రామం అంతా కూడా ఇదే ప్రాంతంలో వేచి చూస్తున్నారని చెప్పాలి. రీపోస్ట్ మార్టం అవడానికి ఈజీగా మరో 2 గంటల సమయం పడుతుంది. పటిష్ట బందోబస్తు మధ్య రీపోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైంది. ఇంకా బాడీని బయటికి తీసే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికైతే మనం చూడొచ్చు, సాయం కోసం మరో ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ నేల అంటే పొలం కాబట్టి ఇక్కడ బయటికి తీసే నేపథ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయి. సో మట్టి మొత్తం బంకగా ఉంటుంది, ఇబ్బందికరంగా మారింది బాడీని బయటికి తీయడానికి అని చెప్తున్నారు. సో అందువల్లనే మరో ఇద్దరిని లోపలికి తీసుకువెళ్లారు సాయం కోసం. రీపోస్ట్ మార్టం ప్రక్రియ మరో 2 గంటల పాటు కొనసాగే
అవకాశం ఉంది. కాకతీయ అలాగే ఉస్మానియా నుండి వచ్చిన వైద్యుల బృందం ప్రస్తుతం రీపోస్ట్మార్టం ప్రక్రియని నిర్వహిస్తూ ఉన్నారు. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఏసీపీ డీసీపీ అక్కడ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సింధు శర్మ ఎగ్జామిన్ చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఉండి. సో ఇవి ఇక్కడున్న లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఎంతో ఉత్కంఠ రేపిన మధుకర్ మృతి మిస్టరీ ఏంటి అన్నది త్వరలో తేలుతుంది. ఎందుకంటే వీడియోగ్రాఫ్ తో పాటు సీల్డ్ కవర్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీల్డ్ కవర్లో నివేదిక అందించిన తర్వాత హైకోర్టు నుంచి రిజల్ట్ అన్నది మనకు తెలియాల్సి ఉంటుంది. సో దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా ఈ రీపోస్ట్ మార్టం ద్వారా అయినా తమ బిడ్డది ఖచ్చితంగా హత్య అని తేలుతుంది అని మధుకర్ తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఎండలో కూడా వారు కనీసం చేతగాని స్థితిలో కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్నారు. డాక్టర్ల రాక కోసం వేచి చూశారు. ఖచ్చితంగా ఈ రీపోస్ట్ మార్టం ద్వారా తమకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అందరూ ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది శిరీష గురించి. సో ఎవరైతే యువతి ఈ విషయానికి కారణంగా మారిందో, సెంటర్ పాయింట్ గా కనిపిస్తోందో ఆ యువతి ఎక్కడుంది ఏంటి అన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు. స్వయంగా ఏసీపీ సింధు శర్మ రీపోస్ట్ మార్టం టైంకి యువతిని తీసుకొస్తామేమో అని చెప్పినప్పటికీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించటం లేదు. ఎక్కడున్నారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడున్నారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు పరారిలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా పరారైపోయి ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో లేరు. ఎప్పటి నుంచో వాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్టుగా మనకి తెలుస్తోంది. సో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్నది ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. శిరీష అనే అమ్మాయి బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తే కానీ ఇంకా ఇందులో నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు. మెయిన్ గా ఇప్పుడు పోస్ట్ మార్టం మీద ఫోకస్ వేశారు. అండ్ మధుకర్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని గట్టిగా చెప్తున్న నేపథ్యంలో ఈ రీపోస్ట్ మార్టం ద్వారా ఆ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో మనం చూడాల్సి ఉంది. ఇప్పుడే బాడీని బయటికి తీస్తున్నారు. డీకంపోజ్ అయిపోయిన స్టేజ్ లో బాడీ ఉంటుంది కాబట్టి భయంకరంగా ఇక్కడ స్మెల్ కూడా వస్తోంది. ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. సో 2 గంటల పాటు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ ప్రక్రియ తర్వాత రిపోర్ట్ తర్వాత ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే దీనికి కారణం అయ్యారో వారిని ఖచ్చితంగా ఉరి తీయాలి అని వీరి తల్లిదండ్రులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మధుకర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చి రీపోస్ట్ మార్టం ప్రక్రియని స్వయంగా చూస్తున్నారు. ఇకనైనా మమ్మల్ని మోసం చేయకుండా న్యాయబద్ధంగా తమను ఆదుకోవాలని, తమ ఆందోళనకు ఒక న్యాయం చెయ్యాలి అని వారందరూ కూడా వేడుకుంటున్నారు. ప్రత్యూష. ఎస్ నేత్ర, మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరుగుతోంది అక్కడ పోలీసుల ఆధ్వర్యంలో, వైద్యుల ఆధ్వర్యంలో, అలాగే మధుకర్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ మొత్తం రీపోస్ట్ మార్టం జరుగుతోంది. అయితే ఈ రీపోస్ట్ మార్టంతో న్యాయం జరుగుతుంది అంటున్నారు మధుకర్ తల్లిదండ్రులు. తమ కొడుకుని దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరుగుతుంది. నాకు మంచిగా న్యాయం కాకనే నేను అక్కడ హైకోర్టుకు పోయినా. నేను కోర్టులో పిటిషన్ ఇచ్చిన మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తాను. నా కొడుకును దారుణంగా చంపిండ్రు. నా కొడుకు మందాయి చచ్చిపోలేదు. ఆడోలో భయపడేటోడు కాదు, ఆడో కళ్ళు తాగేటోడు కాదు, ఓ సిమ్లో తినటోడు కాదు, ఓ అంబారు తినటోడు కాదు, ఓ గుట్టుకు తినటోడు కాదు. ఆడ ఏందంటే ఆయనకి ఇంత అన్నము మంచి కూర పెట్టుకున్నా. నా కొడుకు న్యాయం కావాలి మేడం, అంతగా నాకు జరిగేది న్యాయమే కావాలి. నా కొడుకుని చంపిన వాళ్ళకు ఆడ చచ్చిపోయిండు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని ఏళ్ళకైనా తిరిగి వస్తారు. వచ్చిన కానీ నా కొడుకు వాళ్ళకు మాత్రం ఏదన్నా చీక్ చేస్తేవని చచ్చిపోయిన కూడా తురుతుంటాయి. అప్పుడు నా కొడుకును మొదటి పోస్ట్ మార్టం చేయగా బట్టలు ఇవ్వలేదు, దెబ్బలు కనవాళ్ళే. మేము బట్టలు ఇడిచి వీళ్ళు ఎవరు రాకతలే మేము లోపలికి పోయి బట్టలు ఇడిచి చూసుకుంటే మేడం మొత్తం దెబ్బలే ఉన్నాయి. ఈ పక్క బొక్కలు ఇరిగిపోయినాయి 2. ఇగో ఈ మెడలు ఇరిచిండ్రు, ఇగో 2 దెబ్బలు ఇరిచిండ్రు, ఈ కాలు వలిగింది మోకాలు. ఎంత న్యాయం అవుతుంది మేడం? పన్ను మొత్తం కూడా కొట్టిండ్రు, 2 ఎర్రిసుక పోసిండ్రు. ఈ కన్నుగో ఇగో ఈ కన్నుగో ఈ లోపలి పోయింది, ఇగో ఇది ఇట్లున్నది, ఇగో ఇట్లనే ఉన్నది. నూటిన రేకుటాకు పోసిన సలకాయ అంతా ఇగో గింట్లున్నది పొద. ఆ పొదల చంపి నా కొడుకు బట్టలు వేసి మళ్ళా చెల్లు అని కచ్చిపు చెల్లును లోపల పెట్టి కచ్చిపు చుట్టి నా కొడుకుని ఇట్లా వేసిండ్రు. 4 ఫీట్ల లోతు గడ్డ. అని మందైనడు గడ్డ ఎక్కుతాడా? అమ్మాయి ఫోన్ చేసి చెప్పే, అమ్మాయి మా వాళ్ళు మీకేం చెప్పలేదా, మీ మధును ఎత్తుక్కోండి అని అమ్మాయి ఫోన్ చేసి చెప్పే. అటు పెట్టుకొని చెప్పులు వేసుకొని అటు నుంచి ఇటు వచ్చినట్టు కాకట, ఇంటి నుంచి బయటికి పోయినట్టు కాకట, గవింట్లో చెప్పులు ఇడిచినట్టు కాకట, స్నానం చేసినట్టు కాకట, ఆటోల కాడ కూర్చున్నట్టు, ఆ గోడ మీద కూర్చున్నట్టు, అన్నం తిన్నట్టు, ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి మేడం. నేను ఎట్లా మర్చిపోవాలి నా కొడుకు?
కాలేజ్ ఎరుగొట్టి ఇంటికాడ వారేసుకున్నా నేను సచ్చేదాకా చదువుకుందు పానము వాళ్ళు కడికడి పొడి పొడి పానం తీసిర్రు నా కొడుకుది 10 మంది కాదు నా కొడుకు చావలే మటకాయ చేశారు చంపేశారు ఇంకేమున్నది నా బతుకు తెల్లారిపోయింది ఇక బాధ ఇక నాకు వచ్చేదాకా బాధే ఉన్నది పిల్లగాని తలుపులో మతిలో కరడ 10 కాడ ఏడుపునే ఇచ్చిండు నాకు ఆ దేవుడు